హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మామూలుగా వీడియో ఏంటంటే ఒక స్కిల్స్ గురించి కాదు, ఇంకొకటి పలానా కాన్సెప్ట్ మీ ముందు తీసుకొద్దామని కాదు. హూ ఐ యామ్, వాట్ ఐఎమ్ డూయింగ్. మై నేమ్ ఈస్ భరత్ కుమార్ రెడ్డి. ఐ వాంట్ టు బికమ్ ఎంటర్ప్రెనర్. సో ఇప్పుడు మామూలుగా ఇది ఇయర్ వచ్చేసి 2035 కల్లా నేను అంటే నా తరపున ఒక 10,000 మందికి నాకు వచ్చిన నాలెడ్జ్ని, నేను నేర్చుకునే నాలెడ్జ్ని వాళ్ళకి చాలామంది స్టూడెంట్స్కి హెల్ప్ అయ్యేలాగా కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాను. దిస్ మై బిగ్గెస్ట్ డ్రీమ్. సో ఇంకొకటి ఏంటంటే నేను యాక్చువల్గా 19 ఇయర్స్ అప్పుడు నా కెరీర్ స్టార్ట్ చేశాను. అప్పుడు నేను ఏం స్టార్ట్ చేశానంటే బీటెక్ ఎంట్రీ అవుతాము అన్నప్పుడు స్టార్ట్ చేశా సంథింగ్ ఎక్స్ప్లోరింగ్ కెరీర్ ఆప్షన్. సో అప్పుడు నాకు తెలుసు కంప్యూటర్ సైన్స్ తీసుకున్నాను. సో కంప్యూటర్ సైన్స్ తీసుకొని కంప్యూటర్ సైన్స్ నుంచి ఆ తర్వాత నేను ఒక 3 మంత్స్ ఉండే అక్కడ, నాకు నచ్చకపోతే ఆ తర్వాత నేను ఏరోనాటికల్కి వెళ్ళిపోయాను. ఏరోనాటికల్లో అక్కడ మళ్ళీ బ్యాక్లాగ్స్ లేకుండా నా బీటెక్ కంప్లీట్ చేశాను. ఏరోనాటికల్ అంటే అది రాకెట్ సైన్స్ కష్టం అని చాలామంది చెప్తుంటారు. సో నేను దాన్ని కంప్లీట్ చేసేసాను. ఆ తర్వాత ఏంటంటే డ్యూరింగ్ దిస్ ఎంటైర్ ప్రాసెస్ నేను ఏం చేశానంటే ఫస్ట్ థింగ్ ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో జాయిన్ అయ్యా. ఆ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ ద్వారా నాకు చాలా స్కిల్స్ అనేది మామూలు నేర్చుకున్నాను. ఫస్ట్ థింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది, మన దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంటుంది, ఆ ప్రోడక్ట్ని మనం వేరే వాళ్ళకి అమ్మాలి, అంటే మనం సేల్స్ తీసుకోవాలి. దానివల్ల మనం బాగుపడము, మన పైన వాళ్ళు బాగుపడతాడు. సో అది నాకు తెలుసు. అంటే అది జాయిన్ అయ్యి 2 మంత్స్లోనే నాకు అర్థం అయిపోయింది దీని ద్వారా మనకు మనీ ఎక్కువ రాదు. బట్ కాకపోతే నేను అక్కడ ఏం గ్రహించానంటే సంథింగ్ ఐఎమ్ లెర్నింగ్. అంటే ఇప్పుడు నేను ఏదో ఒకటి చేయాలనుకుంటాను ఎక్స్ట్రాగా నా కాలేజ్తో పాటు. బట్ కాకపోతే ఏంటంటే నాకేం తెలియలేదు, ఎందుకంటే అప్పట్లో ఒక మెంటార్ లేడు, అది కాక ఎంగేజ్. అప్పుడు కొత్తగా మన చేతికి ఫోన్ కానీ వచ్చింటుంది. సో ఎలా ఎక్స్ప్లోర్ చేసుకోవాలో నాకు తెలియదు. కొంతమంది యూట్యూబ్ వీడియోస్ చూస్తాము, సంథింగ్ చేయాలనుకుంటాం, బట్ కాకపోతే ఏం చేయలేకపోతుంటాం, ఎందుకంటే ప్రాపర్ ప్లానింగ్ లేదు, కన్సిస్టెన్సీ లేదు. ఇంకోటి ఏంటంటే యాజ్ ఎ బీటెక్ స్టూడెంట్గా మనకి చాలా ప్రెజర్స్ ఉంటాయి. అవి ఏ విధంగా అంటే అసైన్మెంట్స్ అని చెప్పి, రికార్డ్స్ అని చెప్పేసి, ప్రాక్టికల్ ఎగ్జామ్స్, సెమ్ ఎగ్జామ్స్ ఇలా చాలా ఉంటాయి. సో అయినా కూడా నేను అలా 1.5 year ఆ నెట్వర్క్ మార్కెటింగ్ చేశాను. ఆ నెట్వర్క్ మార్కెటింగ్ చేయడం ద్వారా నాకేమొచ్చిందంటే నార్మల్గా చాలా స్కిల్స్ నేర్చుకున్నాను. అవి ఏంటంటే పీపుల్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్. నేను అప్పుడు ఒక 250 నుంచి 300 పీపుల్స్ని జాయిన్ చేశాను ఆ కంపెనీకి. సో నా కింద వాళ్ళందరూ ఉండేవాళ్ళు కాబట్టి నేను వాళ్ళని ట్రైన్ చేసుకోవాలా, వాళ్ళు ఎలా మాట్లాడాలి. అప్పుడు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ చేయడం ద్వారా నేను నేర్చుకునే స్కిల్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ పీపుల్స్ ఎలా మాట్లాడాలి, సెకండ్ థింగ్ లీడర్షిప్ క్వాలిటీస్, థర్డ్ థింగ్ కెరీర్ ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేసిన, ఫోర్త్ ద బిగ్గెస్ట్ అసెట్ ఏంటంటే నాకు మైండ్ సెట్ బిల్డ్ అయిపోయింది. అంటే లైఫ్లో నార్మల్ పీపుల్స్ మాదిరి కాకుండా సంథింగ్ మనం ఎక్కువ చేయొచ్చు యాజ్ ఏ మిడిల్ క్లాస్ పర్సన్గా అని నేను అర్థం చేసుకున్నాను. సో అప్పుడు చాలా ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు నేను ఏదన్నా నా కింద వాళ్ళకి టీచ్ చేయాలని సంథింగ్ నేర్చుకోవాలి. సో అలా నేను బుక్స్ చదవడం స్టార్ట్ చేశాను. సో అప్పుడు అలవాటు ఏంటే జర్నీ ఈ వరకు తీసుకొచ్చింది. చాలా బుక్స్ చదివాను. అప్పుడు బుక్స్ కొనుక్కునే నాకు డబ్బులు కానీ లేకపోయా. అప్పుడు లేనప్పుడు ఏం చేస్తానంటే జస్ట్ ల్యాప్టాప్లో ఓషన్ ఆఫ్ పీడిఎఫ్ అనే ఒక వెబ్సైట్లో నేను డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్లో చదివేవాడిని. ఆ తర్వాత ఏమైందంటే కొన్ని బుక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో అలా నేను 10 సెక్టార్స్, అది ఏ విధంగా అంటే ఒకటి ఇన్వెస్ట్మెంటింగ్, ఆ తర్వాత మనీ గురించి, లాంగ్ టర్మ్ థింకింగ్ అండ్ మైండ్ సెట్ గురించి, అండ్ అంటే అసలు లైఫ్లో పర్పస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇంకొకటి మనం వేరే వాళ్ళతో ఎలా మాట్లాడాలి, సేల్స్ ఎలా తేవాలి, ఇలాంటి చాలా బుక్స్ చదివా. సో అలాంటప్పుడు నేను 10 బుక్లు సెలెక్ట్ చేసుకుని అవన్నీ ఆర్డర్ చేసుకున్నా. ఈ బుక్స్ చదువుతా అంట జిమ్కి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు, ట్రైన్లలోనూ ఆడ ఈడ పోయేటప్పుడు, ఎప్పుడైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు, ప్రతి ఒక్క అంటే వేరే వాళ్ళు ఏమనుకుంటారు అనేది వదిలేసి నేను ఈ బుక్స్ చదువుతాను అప్డేట్ చేసుకోవడానికి. సో ఈ బుక్స్ చదవడం ద్వారా నాకు ఒక క్లారిటీ అనేది వచ్చింది లైఫ్లో మనం ఏం చేస్తున్నాం అనేది. సో ఇలా బుక్స్ చదవడం స్టార్ట్ చేశా. సెకండ్ థింగ్ ఏంటంటే జిమ్కి వెళ్ళడం వల్ల కొంచెం కన్సిస్టెన్సీ అంటే ఏందో అర్థమైపోయింది. సో ఇంకోటి ఏంటంటే కాలేజీలో ఉండి ఇలాంటి చాలా ఎక్స్పెక్ట్ చేశా. ఆ తర్వాత ఏమైందంటే నాకు సేల్స్ అండ్ మార్కెటింగ్ వస్తుంది. అప్పుడు నేను ఫైనల్ ఇయర్లో ఉన్నాను. ఫైనల్ ఇయర్లో ఏదర్ అంటే మనం జాబ్ తెచ్చుకోవాలి, ఎందుకంటే పేరెంట్స్ మనం నమ్ముకొని మనం జాబ్ తెచ్చుకుంటామని పేరెంట్స్ ఉంటారు. బట్ ఇక్కడ ఏమైందంటే వాళ్ళ ఎరా వేరు. పేరెంట్స్ వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుందంటే జాబ్ తెచ్చుకుంటే లైఫ్ సెట్ అని వాళ్ళు ఉంటారు. మనం ఏమనుకుంటాము లైఫ్లో కొంచెం ఎక్స్ట్రా చేయొచ్చు అట్లా. ఇలా మైండ్ సెట్ అనేది నాకు కొంచెం డెవలప్ అయిపోయింది. సో ఈ ఎంటైర్ జర్నీలో నా బీటెక్ ఫైనల్ ఇయర్లో నేను అప్పుడు జాబ్కి వెళ్దామని లేదు. అప్పుడు కల్లా నేను డిజిటల్ మార్కెటింగ్ కూడా నేర్చుకున్నాను. ఈ డిజిటల్ మార్కెటింగ్లో వచ్చేసి నార్మల్గా నాకు ఎస్ఈఓ బాగా వస్తుంది. ఎస్ఈఓ మీద ఎక్కువ ఫోకస్ చేసింది. ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటే ఆఫ్ పేజ్ ఎస్ఈఓ, లోకల్ ఎస్ఈఓ, టెక్నికల్ ఎస్ఈఓ అంటే వెబ్సైట్లో ర్యాంకింగ్ ఎలా పెంచడము, ఆ తర్వాత వచ్చేసి ఆర్గానిక్గా మామూలుగా మనము ఆర్టికల్స్ ఎలా రాయడము, ఆ తర్వాత చార్ట్‌జీపీటీ యూజ్ చేసి అది తీసుకున్న కంటెంట్ని మన వెబ్సైట్లో ఆ వెబ్సైట్లో ఆ కంటెంట్ రాయడం ద్వారా డొమైన్ అథారిటీ ఎలా పెంచుతాము, ఇలా చాలా వచ్చు నాకు. ఆఫ్ పేజ్ ఎస్ఈఓలో వచ్చేసి మామూలుగా
లింక్ బిల్డింగ్, వేరే వెబ్సైట్ నుంచి మన వెబ్సైట్కి లింక్స్ చేయాలా, అది కాక కస్టమర్ని ఎక్కువసేపు మన వెబ్సైట్లో ఉండేలా. సో ఇలాంటివి చాలా నేర్చుకున్నాను. సో అప్పుడు జాబ్స్కి అప్లై చేశాను, ఒక జాబ్ వచ్చింది, వాళ్ళు నాకు 15K ఇస్తా అని చెప్పారు. సో బట్ కాకపోతే నేను ఆ జాబ్కి వెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళు 15,000 ఇస్తారంటే మామూలుగా సంవత్సరానికి ఎంత అవుతుంది, 1,20,000, ఒక 12 5 60 అంత అయినా 1,80,000 అట్లా వస్తుంది అంతే. సో 1 ఇయర్ నేను 1,80,000 సంపాదిస్తే నార్మల్గా మా పేరెంట్స్ నా బీటెక్ ఫీజుకి నేను వాళ్ళకి ఎన్నికి ఇవ్వలేను, అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు చెప్తున్నా. ఇలా దానికి ఒక వాల్యూ అనేది ఉండదు, ఒక పర్పస్ అనేది ఉండదు. సో ఇలా నేను నా ఓన్ ప్రోడక్ట్ని తయారు చేస్తున్నా. సో ఎంగేజ్ నుంచే డైరీ మెయింటైన్ చేస్తున్నా. ఆ తర్వాత వచ్చేసి చాలా ప్లాన్స్ ఉన్నాయి, బట్ కాకపోతే ఏంటంటే కొంచెం టైం తీసుకుంటాయి అవి. ఈ ఎంటైర్ ప్రాసెస్లో నేను చాలా రాసి పెట్టుకున్నా, అంటే కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ తర్వాత వచ్చేసి ఒక అకాడమీ స్టార్ట్ చేస్తే మన సర్వీసెస్ ఏం ప్రొవైడ్ చేయాలి క్లయింట్స్కి, అది రాశాను. ఇంకొకటి సేల్స్, ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో, ఇవన్నీ చూపించే కావడం లేదు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇవన్నీ మీ ముందరికి పెడతాను. అంతేకాకుండా అంటే ఒక ఎంగేజ్లోనే ఈ బుక్స్ అయితే చదవడం వల్ల చాలా నేర్చుకున్నా. మార్కెటింగ్ ఏజెన్సీ ఎలా స్టార్ట్ చేయాలి, స్టార్ట్ చేయడం వల్ల రెవెన్యూ ఎలా వస్తుంది, మనము యూట్యూబ్ చేయాలా లేకపోతే జాబ్కి వెళ్ళాలా, మన టైం ఎక్కడ కిల్ అయిపోతుంది, ఆ తర్వాత వచ్చేసి ఇంకా అసలుకి ఐడియాస్ ఎలా డెవలప్ అవుతాయి, థాట్స్ ఎలా డెవలప్స్ అవుతాయి, ఇవన్నీ అంటే ఒక లాంగ్ టర్మ్ ప్లానింగ్తో అన్నీ ఉన్నా అనమాట. సో ఇలా నాకు ఈ వీడియోస్ చేసిన ప్రస్తుతానికి వచ్చేసి, సో ఈ డైరీలో మామూలుగా నా ఒక అప్డేషన్, నేను కొత్తగా ఏం స్కిల్స్ నేర్చుకుంటున్నాను, ఈ ముందరికి ఇవి ఎలా అప్డేట్ అవుతాయి అనేది ఇవి నేర్చుకుంటున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఒక 10 yearsలో నేనేం థింక్ చేస్తున్నా అంటే నాకంటే ఒక పర్సనల్ బ్రాండింగ్ బిల్డ్ చేసుకొని, ఈ పర్సనల్ బ్రాండింగ్ అనేది ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోతుంది మామూలుగా లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో. అంటే రెవెన్యూ వస్తుంది రాదో పక్కన పెడితే మనకు ఒక ఐడెంటిటీ వస్తుంది. నాకు తెలిసినంత వరకు ఈ పర్సనల్ బ్రాండింగ్ క్రియేట్ చేసుకోవడం ద్వారా చాలా కంపెనీస్ మనల్ని అప్రోచ్ అయ్యాయి. సో ఇప్పుడు నేను బీటెక్ డిగ్రీతో ఉన్న రెజ్యూమ్ పట్టుకొని కంపెనీస్కి వెళ్తే వాళ్ళని రిజెక్ట్ చేస్తారు, మేబీ వాళ్ళకి కావాల్సిన ఎక్స్పీరియన్స్ నా దగ్గర లేకపోవడం వల్ల. ఇలా నేను స్కిల్స్ అనేవి అప్డేట్ చేసుకుంటున్నాను. సో మన నెక్స్ట్ 10 years ప్లాన్ ఎలా ఉండిపోతుందంటే నార్మల్గా 10 years నాన్ స్టాప్గా కంటెంట్ క్రియేట్ చేసుకుంటూ, జిమ్కి వెళ్తూ, బాడీ బిల్డ్ చేసుకుంటూ ఒక ఎంపైర్ అనేది తయారు చేయాలనుకుంటున్నాను. సో ఇంకా అసలుకి మన స్టార్టప్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాము, ఆ ప్లాన్ అనేది ఇంకా జరుగుతుంది. సో ఇప్పుడు అది చెప్పలేను, ఎందుకంటే అది సర్వీస్ ఓకే అయింది, ప్రోడక్ట్ ఓకే అయింది, బట్ కాకపోతే ప్రైజింగ్ విషయము ప్లస్ అంటే ఒక్కరిని ఇదంతా మేనేజ్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. సో అందుకు దాని గురించి బాగా డీటెయిల్గా అంతా ఎక్స్ప్లోర్ చేసి ఆ తర్వాత మేము ముందర పెడతాం. సెకండ్ థింగ్ ఏంటంటే ఇన్వెస్టింగ్. ఎంగేజ్లోనే ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు నాకు మామూలుగా బీటెక్లో ఉన్నప్పుడు 3,000 ఇచ్చేవాళ్ళు, దాంట్లో నేను 1,500 మామూలుగా ఇన్వెస్టింగ్ చేస్తా అండి మ్యూచువల్ ఫండ్స్లో. ఆ తర్వాత వచ్చేసి కొన్ని స్టాక్స్లో పెడతా అండి, అవసరం వచ్చినప్పుడు అమ్ముతా అండి. సో ఇప్పుడు నాకు అర్థం అయిపోయింది లాంగ్ టర్మ్ అవి స్టే చేయడం వల్ల మనకి ఆ ప్రాఫిట్ కాంపౌండింగ్ ఎలా వర్క్ అవుతుంది అనేది. సో దట్స్ ఆల్ అబౌట్ మై సెల్ఫ్ బ్రో. థ్యాంక్ యూ.